వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు. చేతులెత్తేసిన వైసీపీ నేతలు. సరిగ్గా 2 నెలల క్రితం వైనాట్ 175 అంటూ ప్రతి వైసీపీ నాయకుడి నోటి వెంట వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదని, ఆ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. అప్పట్లో వైసీపీ గెలుస్తుందనే పందానికి సై అంటూ ప్రగల్భాలు పలికారు. అలాంటి వారే రాను తగ్గుతూ వచ్చారు. ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ 90 నుంచి 100% వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఆ తర్వాత 3-4 రోజులు కూడా గెలుపు తమదేనంటూ చెప్పుకొచ్చారు. ఏమైందో ఏం తెలిసిందో కానీ 4 రోజులుగా ఆ పార్టీ తరఫున గెలుస్తుందని పందెం కాయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదని సమాచారం. దీంతో కూటమి తరఫున రూపాయికి ₹2 ఇస్తామంటూ డబ్బులు కలిపేందుకు సిద్ధంగా ఉన్న హిందూపురం, పెనుగొండ, గాజువాక, పిఠాపురం, మంగళగిరి, కుప్పం లాంటి నియోజకవర్గాలకు ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదు. 4 రోజుల క్రితం వరకు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే నోటి వెంట మాట రావడం లేదు. హిందూపురం పట్టణంలో కొంతమంది కౌన్సిలర్లు కలిసి కోటి వేయడానికి సిద్ధంగా ఉన్నామని 4 రోజుల క్రితం పేర్కొన్నారు. నిజమే కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మరికొంతమంది కూటమి గెలుస్తుందని డబ్బు రెడీ చేశాక వైసీపీ వారికి ఏమైందో కానీ తాము ఇప్పుడు సిద్ధంగా లేమంటూ చేతులెత్తేశారు. వైసీపీ తరఫున ప్రత్యక్షంగా ఎవరూ పందానికి ముందుకు రాకపోవడంతో హిందూపురానికి చెందిన పలువురు కూటమికి 110 నుంచి 130 స్థానాలు వస్తాయని ఆన్లైన్లో బెట్టింగ్ కాస్తున్నారు. ఆన్లైన్లో వైసీపీ తరఫున పందెం వేసేవారు వేరే రాష్ట్రాలకు చెందినవారు కావడంతో బెట్టింగ్ సాగుతుందన్న వాదన వినిపిస్తుంది. అదే రాష్ట్రంలో ఉండి 5 ఏళ్లు జగన్ పాలన, ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను చూసిన వారెవరూ పందానికి ముందుకు రావడం లేదని కొంతమంది బెట్టింగ్ ఆడేవారే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా 4-5 రోజులుగా వైసీపీ నాయకులు ఎందుకో డీలా పడ్డారు. హిందూపురంతో మొదలుకొని రాష్ట్రంలో అధికంగా బెట్టింగ్ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావట్లేదు. ఫలితాలు ముందే అర్థమయ్యాయా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.